కాంగ్రెస్ నేతలు నామినేటెడ్ పదవుల కోసం మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదా? గతంలో ప్రకటించిన 39 మందికి కూడా పోస్టులు రావడం సందేహమేనా? అసలు ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. సీఎం అడిగితే హైకమాండ్ చేతిలో ఉందని, ఢిల్లీలో అడిగితే మీ ఇన్ఛార్జ్ దగ్గర తేల్చుకోమని సలహా ఇస్తున్నారట. అయితే కాంగ్రెస్ పెద్దలు చేసిన నిజ నిర్ధారణ కమిటీతో ఆ 39 మంది పోస్టులకు లింక్ ఉందా? నామినేటెడ్ పోస్టులకు కొత్త మెలిక. ఆ 39 మంది పరిస్థితి ఏంటి? పార్లమెంట్ ఎన్నికలు కొంపముంచాయా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి 6 నెలలు దాటిపోయింది. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నేతలు ఎంతగా కష్టపడ్డారో, కార్యకర్తలు, కింది స్థాయి నేతలు కూడా అదే స్థాయిలో శ్రమించారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు కూడా పదే పదే గుర్తు చేస్తుంటారు. అంతేకాదు, పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని, నామినేటెడ్ పదవుల భర్తీలో వారికి ప్రాధాన్యత ఉంటుందని అనేక సార్లు చెప్తూ వచ్చారు నేతలు. సీఎం రేవంత్ కూడా ఈ విషయంలో కార్యకర్తలకు హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే గాంధీ భవన్ లో నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకున్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం జిల్లా మంత్రుల రికమెండేషన్ లెటర్లతో అప్లికేషన్లు తీసుకున్న టీపీసీసీ ముందుగా 39 మందితో లిస్టు ప్రకటించింది. కానీ అధికారికంగా ఇందుకు సంబంధించిన జీవో విడుదల కాలేదు. తమ ప్రమేయం లేకుండా జాబితా ప్రకటించారని కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తి వెళ్లగక్కడం దానికి కారణమని చెప్తూ ఉంటారు. పార్లమెంట్ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండంగా భావించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఎన్నికలను తన భుజాల మీద వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరణ దక్కినట్లే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందని, 12 నుంచి 14 సీట్లొస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ 8 దగ్గర ఆగిపోయింది. దీనిపై సీఎం రేవంత్ అసంతృప్తిగా ఉన్నారు. మరోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణలో అధిక సీట్లు రావడమే కారణమని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై పోస్ట్ మార్టం చేపట్టింది. 3 నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల కోసం కష్టపడిన వారిని నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ నుంచి తప్పించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పట్లో ప్రకటించిన 39తో పాటు మరో 25 మందికి నామినేటెడ్ పదవులిస్తూ జీవో ఇస్తారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. అయితే కొత్త వారి సంగతి దేవుడెరుగు. అసలు 39 మందికి కూడా పోస్టులు గ్యారంటీగా వస్తాయా? వారిలో ఎవరెవరికి హ్యాండ్ ఇస్తారు అన్నది కాంగ్రెస్ శ్రేణులను కలవరపెడుతోంది. సీఎం రేవంత్ మనసులో ఏముంది? నిజ నిర్ధారణ కమిటీ తెలంగాణకొచ్చి ఏం తేలుస్తుంది అనే దానిపైనే నామినేటెడ్ పోస్టుల ఆశావాహుల భవిష్యత్తు ఆధారపడుందనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో సాగుతోంది.